హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఇవాళ మన ఫీల్డ్ వర్క్లో భాగంగా ఎమ్మింగ్నూరు సరౌండింగ్లో ఉన్నటువంటి మీ ఊరు పేరన్నా? పెద్దమరివీడు సార్. పెద్దమరివీడు అనే విలేజ్లో ఉన్నాము. మీ పేరన్నా? హాజవల్లి సార్. హాజవల్లి. సో మీరు ఎన్ని ఎకరాల మిరప పంట వేశారు? 3 ఎకరాలు వేసినాం సార్. 3 ఎకరాలు వేశారు. సో దీనికి కానీ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతా ఉంది మిరప పంట? ఇది 75 రోజులు అవుతుంది సార్. 75 రోజులు అవుతా ఉంది. సో దీనికి ఇప్పటికీ ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నారు? ఇప్పటికి ఫస్ట్ అది బజోకా చేసినాం సార్. ఫస్ట్ తర్వాత లాడియా చేసినాం సార్. లాడియా అయిపోయిన తర్వాత మరి కొద్ది రోజులుండి ఇది సఫారీ చేసినాం సార్. ఓకే. సఫారీ తర్వాత మరి ఒక 10 రోజులుండి మరి అలెక్సా 5 చేసినాం సార్. అలెక్సా 5 చేశారు. ఒకసారి బుడ్లు చూపించండి. ఓకే. అలెక్సా 5 ఇవేనా? వేరే మందులు ఏం స్ప్రే వేరే కొట్టాను సార్. వేరే కొట్టాను సార్. అవి నాకు సెట్ కావు సార్. అవి సెట్ సెట్ కావు. ఓకే. రీసెంట్గా ఏ మందు స్ప్రే చేశారు? లాస్ట్గా ఈ ట్రాజెంటా చేసినాం సార్. ట్రాజెంటా చేశారు. ఎన్ని రోజులు అవుతా ఉంది ట్రాజెంటా స్ప్రే? ఈ రోజుకి 5 రోజులు అవుతుంది సార్. ఈ రోజుకి 5 రోజులు అవుతా ఉందా? సో మీరు ట్రాజెంటాస్ ఇప్పుడు అంటే మీరు దాదాపు ఈ పొలం వచ్చేసి రైతు చెప్తా ఉన్నాడు ఇప్పటి వరకు ఏమైనా వేరే కెమికల్స్ టెక్నికల్స్ ఏమైనా వాడారా? ఏం వాడలేదు సార్. ఏం వాడలేదు సార్. ఇప్పుడు 70 రోజులు అవుతా ఉంది. 70 రోజుల నుంచి ఇవే కొడతా ఉన్నారు. మధ్యలో మరి ఫంగిసైడ్స్ లాంటివి ఏమన్నా? అది కొట్టినా సార్. అది కస్టోడీ కొట్టినా సార్. కస్టోడే కొట్టినారు. రైతు వచ్చేసి చెప్తా ఉన్నాడు ఇప్పటి వరకు ఫంగిసైడ్స్ తప్ప ఓన్లీ వారధి అగ్రిటెక్ ప్రొడక్ట్స్ వాడుతా ఉన్నానని చెప్పేసి. స్టార్టింగ్ లో టాజ్లాక్ స్ప్రే చేశారా? టాజ్లాక్ చేసినా సార్. టాజ్లాక్ తర్వాత బజూకా చేసినా సార్. ఆ తర్వాత లాడియా. వైరస్ అక్కడ నిలబడతాను సార్. అది ఎక్కడికక్కడ ఆపుతుంది సార్. అది ఆపుతుందా? ఓకే. ఆ తర్వాత వచ్చేసి లాడియా స్ప్రే చేసినా సార్. లాడియా స్ప్రే చేసినప్పుడు ఏమేమి తేడాలు గమనించినారు? లాడియా బాగుంది సార్. అంతా నీట్గా వచ్చింది సార్. అంతా నీట్గా వచ్చిందా? నీట్గా ముదురు లేకపోవడం ఇస్త్రీ చేసినట్లుంటుంది సార్. ఇస్త్రీ చేసినట్టే వస్తుందా? ఓకే. ఆ తర్వాత ఏం స్ప్రే చేశారు మళ్ళీ? లాడియా అయిన తర్వాత ఇది సఫారీ చేసినా సార్. సఫారీ అక్కడ పూత కనపడుతుంటే అవి సెట్ కావాలి కదా సార్. ఓకే. కింద కాపు కూడా సెట్ అవుతా ఉంది. దాంతో పాటు ఏ రకం అన్నా ఇది? ఇది బుల్లెట్ సార్. అది బుల్లెటా? ఓకే. ఎలా ఉంటుంది దీని ధర మార్కెట్లో? బాగుంటుంది. దీని కొద్దిగా తక్కువ పోతుంటుంది సార్. ఓకే. డిలక్స్ కన్నా తక్కువ పోతుందా? ఓకే. ఎంత వస్తుంది దిగుబడి ఎకరాకి ఇది? ఒకటే కోతగా నింపుతుంది సార్. 20 క్వింటాలు వస్తుంది సార్. 20 క్వింటాలు వస్తుంది. ఇప్పుడే జస్ట్ 75 రోజుల మిరప పంట ఇది. మీరు గమనించవచ్చు ఒకసారి. మీరు ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? దీని కొన్ని ముందు 5 రోజులు కింద చేసింటాం సార్. ఏది? ఇది సఫారీనా? కాదు సార్. అలెక్సా 5. అలెక్సా 5 తర్వాత ట్రాజెంటా స్ప్రే చేశారు. ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు? ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. ఈ రోజు 5 రోజులు అవుతా ఉంది. అంటే దేనికి స్ప్రే చేశారు మీరు ట్రాజెంటా? మొత్తం కాప్ సెట్టింగ్ కావాలా? చిన్న పురుగు ఉంది సార్. అది ఏ పూతల పురుగు ఉండేనా? పూతల పురుగు అన్న పురుగు ఉండే పూతలో దండిగా ఉన్నావు సార్. ఇట్లా అంటే దండిగా కనపడుతుండే. ఒకసారి మీరు గమనించవచ్చు. దండిగా అంటే అందాదా ఎంత ఉండే అప్పుడు? 20-30 గానీ ఉంటుండే సార్. 20-30 గానీ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి? 1-2 సార్. అంతే 1-2 కనిపిస్తున్నాయి. అంటే ఎంతవరకు కంట్రోల్ అయ్యింది ట్రాజెంటాకి? అంటే నీ ఉద్దేశం ప్రకారం ఎన్ని